మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఔటర్ రింగ్ రోడ్ వద్ద కాలిపోయిన స్థితిలో యువతి డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఔటర్ రింగ్ రోడ్ వద్ద కాలిపోయిన స్థితిలో యువతి డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మేడ్చల్ జిల్లాలో యువతి డెడ్ బాడీ కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు సేకరించారా? పూర్తి వివరాలు చెప్పండి. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద దాదాపు 30 సంవత్సరాలు అంటే 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళను బండరాలతో మోది పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఆనవాళ్ళు అయితే మాత్రం గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మృతురాలు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే అదొక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, మరోవైపు అక్కడ ఎలాంటి కెమెరాస్ కూడా ఉండవు కాబట్టి ఆమెను ఐడెంటిఫై చేయడం అనేది కొంత కష్టతరంగా మారింది. మరోవైపు చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులను కూడా వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే గడిచినటువంటి 3-4 రోజుల నుంచి మిస్సింగ్ కేసులు ఏవైనా ఉన్నాయా, ఆ మిస్సింగ్ కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పోలీసులు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు ఆమెను అంటే ఒక ప్లాన్ ప్రకారమే అక్కడికి తీసుకొచ్చి మర్డర్ చేశారా, లేకుంటే వేరే ప్రాంతంలో మర్డర్ చేసి అక్కడ పడేసి తగలబెట్టారా అనేది మాత్రం విచారణలో కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం మేడ్చల్ ఏసీపీతో పాటు మేడ్చల్ ఇన్స్పెక్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే మృతురాలు ఎవరు, అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి, ఈ క్రైమ్ కి సంబంధించినటువంటి నిందితులు ఎవరు అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే సైంటిఫిక్ ఎవిడెన్స్, ముఖ్యంగా అటు నిన్న రాత్రి గాని లేకుంటే 2 రోజుల క్రితం వరకు కూడా ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించారా ఏంటనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.